కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కాబోతుంది. అసెంబ్లీలోని ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ కాబోతున్నారు కేటీఆర్, హరీష్ రావు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎరువుల కొరతపై రేపు వాయిదా తీర్మానం ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మాధవి, కాసేపటి క్రితం అసెంబ్లీలోని ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా భేటీఆర్. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఇటు సభలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, అటు మండలిలో కావచ్చు ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలని దానిపైనే కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎరువులపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని చెప్పిప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు మనం చూసాం. ఈ రోజు ఉదయం అసెంబ్లీ ప్రారంభం కంటే ముందే గన్ పార్క్ వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా నిరసన చేపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అసెంబ్లీలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని ఈ ఎరువుల కొరతపై పెద్ద ఎత్తున ఎండగట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఎరువుల కొరతపై రేపు అసెంబ్లీలో తీర్మానం ఇచ్చేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇటు సభలో కావచ్చు, అటు మండలిలో కావచ్చు, రెండు చోట్ల కూడా ఎరువుల కొరత, ప్రభుత్వ వైఫల్యంపై పెద్ద ఎత్తున చర్చలో పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని చెప్పి హరీష్ రావు, కేటీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసుకున్నారు. ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ అందరూ కలిసి అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఎరువుల కొరతపై అగ్రికల్చర్ కమిషనర్కు వినతి పత్రం కూడా ఇవ్వాలని చెప్పి పార్టీ ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతోపాటు ఇతర అంశాలు, కాళేశ్వరం కమిషన్ నివేదిక కావచ్చు, ఇతర ప్రజలు ఎదుర్కొంటున్న రాష్ట్రంలోని ప్రధానమైన సమస్యలపై చర్చ సందర్భంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఖరిని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పేలాగా అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు హరీష్ రావు, కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, అంటే ప్రధానంగా ఈ అసెంబ్లీ సెషన్స్ పై ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ నివేదిక పైన ఎక్కువగా ఫోకస్ ఉంది. సో అందులో కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావడం కూడా కొంత ఉత్కంఠ కలిగిస్తుంది. అంటే వస్తారా రారా కాళేశ్వరం అంశం చర్చప్పుడు. సో దీనిపై ఏమైనా క్లారిటీ ఉందా? ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కీలకం కాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానిపై చర్చించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. కాబట్టి రేపు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ చాలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుంది. కాళేశ్వరం కమిషన్పై ఇప్పటికే రిపోర్టుపై చర్చ సందర్భంగా తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలని చెప్పి ఇప్పటికే స్పీకర్ని కలిసి వినతి పత్రం ఇచ్చింది. కానీ స్పీకర్ మాత్రం దానిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో చర్చ సందర్భంగా ఏ అంశాలను లేవనెత్తాలి, ఎందుకంటే ముందు నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ కానీ, రేవంత్ సర్కార్ కానీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదర్శన దిగదార్చే విధంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు సభలో కూడా కాళేశ్వరం కమిషన్ నివేదిక పెట్టి మరోసారి బీఆర్ఎస్ గత ప్రభుత్వాన్ని కావచ్చు, కేసీఆర్ని కావచ్చు బద్నాం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాబట్టి చర్చ సందర్భంగా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం యొక్క చెప్పే అసత్యాలను, ఆరోపణలు ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, అంటే కాళేశ్వరం నివేదిక సంబంధించి కూడా అంటే బీఆర్ఎస్ కూడా ముందు నుంచి కూడా పట్టుదలతో ఉంది అంటే చర్చ జరపాలని. ఇప్పుడు చూసుకోవచ్చు, హరీష్ రావు కూడా దీనిపైన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సో ఇంకా ఎలాంటి వ్యూహాలతో బీఆర్ఎస్ వెళ్లే అవకాశం ఉంటుంది? అంటే ముందు నుంచి కూడా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటును కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తుంది. కేవలం కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతూ వస్తున్నారని చెప్పి ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ రిపోర్ట్ అని చెప్పి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తూ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి హైకోర్టు ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. హరీష్ రావు, కేసీఆర్ వేరువేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను సస్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళు పిటిషన్లో కోరుకున్నారు. అయితే సస్పెండ్ చేసేందుకు, స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. 4 వారాల పాటు వాయిదా వేసింది. ఇటువంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం, అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక పెట్టి చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను హైకోర్టు అసెంబ్లీలో పెట్టినా కూడా దానిపై చర్చించకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి హరీష్ రావు హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి ఈ హరీష్ రావు పిటిషన్పై హైకోర్టు ఈ రోజు విచారిస్తుందా లేకపోతే సోమవారం విచారిస్తుందా అన్న దానిపై కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.